హాయ్ అండి, అస్సలాము అలైకుం, నమస్కారం. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే మీకు తెలిసే ఉంటుందా, నేను కమలాపళ్ళు తీసుకున్నానండి. 2 కేజీలు తీసుకున్నాను. తీసుకొని ఇందులో నేను స్టోరేజ్ చేశాను. చూశారు కదా, ఇవన్నీ ఇలా చిన్న చిన్న మొక్కలు చేసి నేను వీటిని మొక్కలకి బయో ఇంజన్ తయారు చేస్తానండి. ఇదిగో ఒక డబ్బా, ఇదిగో బెల్లం. ఇది కొంచెం బూజెక్కినట్టు అయిందండి బెల్లం. మనం ఇలాంటి వాటికి కొడుకోవచ్చు, ఇలాంటి బెల్లం. ఇదిగో చూడండి, ఇది తీసుకొని సంవత్సరం పైన అయిపోతుంది. నేను ఒకసారి తీసుకుంటాను 5-6 కేజీలు మన మొక్కలకి ఏమన్నా తయారు చేసుకోవడానికి. అరటిపళ్ళు, బెల్లం, బొబ్బాసి పండు, బెల్లం, ఆ లిక్విడ్లు కూడా మీకు చూపెడతాను. అయ్యి తర్వాత ఫిస్సు, బెల్లం అన్నీ వేసి, రొయ్యలు, బెల్లం వేసి అన్నీ నేను ఎక్కువ లిక్విడ్లు చేసుకుంటానండి. లిక్విడ్లు చెప్తాను. అందుకని నేను ఎక్కువగా 5 కేజీలు దిమ్మ అలా తెచ్చుకుంటాను. నాకు చాలా రోజులు వచ్చేస్తుంది. అది లాస్ట్ అయిపోయింది, ఇంకంతా లేదు. ఇంకొకసారి 2 సార్లకి వస్తుంది. ఇదిగో ఇప్పుడు ఇది ఒక బెల్లం, ఇదిగో ఇవి ఒక 2 కేజీలు తీసుకున్నాను కమలాపళ్ళు. ఇవన్నీ ఇలా చిన్న చిన్న మొక్కలు చేసుకొని మనం డబ్బా క్యాప్ ఓపెన్ చేసుకొని ఇందులో వేసుకోవడమేనండి. చిన్న చిన్న మొక్కలు వేసుకొని ఇప్పుడు మూత తీసుకున్నాం. ఇందులో వేసుకున్నాం అండి. ఇక చూసారా, ఇందులో వేసేస్తాను ఇవన్నీ. వేసాను. ఇప్పుడు బెల్లం ఉంది కదండి, బెల్లం కూడా ఇందులో వేసుకున్నాం. కొంచెం వదలలేదు, మొత్తగా ఉంది. ఇది తర్వాత వేసుకుందామండి. ఇప్పుడు నీళ్ళు ఎంతవరకు వేయాలో మీకు చూపెడతాను. మీరు కొంచెం ఎక్కువ మాదలో చేసుకుంటాడు కొంచెం పెద్ద డబ్బా తీసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇవన్నీ ఎలా కలిసిపోయేలా కలిపేయాల. అంతేనండి. ఇదిగో కలిసిపోయింది కదా. ఇదిగో అంతే, ఈ ఎల్చాలు. ఇది క్యాప్ ఇలా మూత పెట్టేసుకొని ఇలా అంతా అయిపోద్ది కదా. అంతే, మనము క్యాప్ ఉంది కదండి, క్యాప్ మూత వేసుకొని ఇలా బిగించుకోవాలా. ఇది రోజుకోసారన్నా ఇలా క్యాప్ ఓపెన్ చేసుకోవాలా. ఇలాగా క్యాప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ టైట్ చేయాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ రోజుకొకసారి క్యాప్ పెట్టుకొని మళ్ళీ క్యాప్ ఓపెన్ చేయాలి. ఇలాగా అప్పుడు మనం దీంట్లో గ్యాస్ రిలీజ్ అవుతుందండి. మరి ఒకసారి మనం మూత తిన్నామనుకో అస్సలు వచ్చేద్దాం. అందుకని మనం ఇలా క్యాప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ క్యాప్ బిగించుకోవాలి. ఇది
నువ్వు రోజుకి ఒకసారి వెళ్తామనుకో, ఇదిగో చూడండి బాగా లిక్విడ్ తయారైపోతుంది. ఇది నెల 2 నెలలు ఇలాగ వదిలేస్తుంటే ఒక 2 నెలలకి మంచి లిక్విడ్ తయారవుద్ది. మనం ఇలా కలపడం మటుకి ఒక 10 రోజులు కలపాల. ఇది మూత క్యాప్ ఓపెన్ చేసి క్యాప్ బిగించాలా, క్యాప్ ఓపెన్ చేయాలా. ఒక 10 రోజులు చేయాలి అలాగా. ఆ తర్వాత మనం అలాగ వదిలేసినా పర్వాలేదు, ఏం కాదు. అదంతా వాడిపోసుకొని మనం ఒక దగ్గర స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం అనుకో, మొక్కలకి మనం ఎప్పుడు కావాలంటప్పుడు కొంచెం కొంచెం ఒక బకెట్ నీళ్ళు అంత వేసుకొని ఒక అంతా ఒక 100 గ్రాములు, ఒక 50 గ్రాములు, ఎంతో కొంత మనకు నచ్చినంత. ఇది కొంచెం ఎక్కువైనా మనకేం నష్టం లేదు, కొంచెం తక్కువైనా మనకేం నష్టం లేదు. ఇది మనకు న్యాచురల్గా తయారు చేస్తున్నాం కదా. మొక్కలకి మంచి ఎనర్జీ అంతదండి. మొక్కలకి ఏర్లు వ్యవస్థ బాగుంటుంది. ఏర్లకి బాగా బలం ఇచ్చుకుంది బాగా. అంటే మొక్కలు చచ్చిపోడిపోయిన మొక్కలన్నా బాగా ఎత్తురాలుతాయి అన్నమాట ఇది ఎలాగేస్తే. మనం చూడండి, కొంచెం మనుషులకి జబ్బు అయిపోయిన మనుషులకి మనకి ఎనర్జీకి ఏమన్నా ఇస్తే బూస్ట్ ఏదో ఒకటి ఇస్తాం కదా. అలాగా మనం తిన్నాడికి మనుషులకి ఎలాగిస్తామో మొక్కలు కూడా అప్పుడప్పుడు మనం వెలిగించుకున్నాం అనుకో, మొక్కలు కూడా మనకు అడిగిన కాపిస్తాయండి. నేను ఇలాంటివన్నీ నేను సొంతంగా తయారు చేసి నేను మొక్కలకి ఇస్తాను కాబట్టి నా మొక్కలో అన్ని కాయలు, అన్ని పువ్వులు. నేనైతే పువ్వులకి అయితే ఎక్కువ చేయలేదని, తక్కువే. మాకు ఇలా సేవంతి మొక్కలు అయితే ఈ సంవత్సరం నాకు కానీ ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. ఇగో ఏదో చూడండి, ఇగో ఇక్కడ అన్ని మొక్కలు ఎక్కువ రాలేదు, కానీ నాకైతే ఎక్కువ కాయగూరలు వస్తాయి. నేను పువ్వులకి అది అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపనండి. నాకు కాయగూరలు ఎక్కువ పండించుకుంటాను నేను. నాకు అది అవసరం. నేను న్యాచురల్గా తింటాను. మేమైతే బజార్కి వెళ్ళి ఒక ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటీలు ఎక్కువ తెచ్చుకుందాం, కానీ ఇంకేటి కొనుక్కోమండి. కరివేపాకు కూడా మా ఇంట్లోదే, కొత్తిమీర కూడా మాదే. ఎప్పుడన్నా లేకపోతే కొత్తిమీర అయితే పోతేనే కొత్తిమీర తెచ్చుకుంటాను. కొత్తిమీర కూడా మాదే. నేను అలాగే న్యాచురల్గా పండించి నేను మొక్కలకి ఎత్తాను. నేను పప్పాయి జ్యూస్ కూడా చేసేది అది రెడీగా ఉందండి. మొక్కలకి వేయడానికి చూపెడతాను చూడండి. అదిని ఇంకే చూడండి, ఇది పప్పాయ. ఇది 6 నెలలు అయిపోతుందండి దేశీ. ఇదిగో చూడండి, చూపించాలా? ఇదిగో ఎంత బాగా తయారైందో. ఇది మనం మొక్కలకి అప్పుడప్పుడు ఇచ్చుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి. ఇది పప్పాయ బెల్లం కలిపి చేశాను నేను. అప్పుడప్పుడు చిన్న కప్పుతోటి ఒక కప్పుడు వేసి నేను మొక్కలకి అన్నిటికి ఇస్తాను. ఇదండి రొయ్యలు ఉంటాయి కదా, బుర్రలో తోకలు అన్నీ తీసినాయి రొయ్యలది. ఇది రొయ్యలు లిక్విడ్ అండి. ఇగో ఇంతవరకు ఉందా. ఇదంతా వేసాను రొయ్యలతో. రొయ్యలు తోకలు అన్నీ చేసేది. ఇంకా పిస్తో చేసేది కూడా ఉందండి. అది లాన్ పెట్టాను. అది మళ్ళీ తర్వాత వీడియోలో చూపెడతాను. చూశారు కదా మీకు నేను చేసిన ఈ లిక్విడ్లు అన్నీ. ఇది బయాంజే. ఇది ముందు చేశాను కానీ మీకు నేను వీడియో తీసి చూపించలేదు. అది ఫస్ట్ టైం అనమాట నేను చేయడం. బయాంజేని చేయడం ఫస్ట్ చేశాను. అది మీకు వీడియో తీసి చూపించలేదు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మన మొక్కలకు కావాలి కదా, అందుకే మళ్ళీ చేశాను. ఇది తయారవ్వతాడికి నేను ఇది ఓడతాను. ఇది ఓడతాను అనమాట. అంతే, ఒకటే కాకుండా మార్చి మనం ఇచ్చుకోవాలి. ఉదయం తర్వాత ఒకటి, ఉదయం తర్వాత ఒకటి. ఓకేనా? ఇది చూశారు కదా. మీరు కూడా ఇప్పుడు కమలపళ్ళు బాగా చౌకగా దొరుకుతున్నాయి. మనం అవి కొనుక్కొని తొక్కలన్నీ నేను మా పిల్లలకి పొలి తినేస్తే తినేయండి, కానీ తొక్కలన్నీ ఒక దగ్గర పడేయండి అని గోలడితే ఇదేటమ్మ మా అమ్మ పొలి తిన్న మీద తొక్కలన్నీ పడేయమంటుందని నవ్వరు. తొక్కలు నేను తొక్కలన్నీ ఒక దగ్గర పోగేసి నేను తొక్కలన్నీ ఒక దగ్గర పడేయండి అమ్మ మొక్కలకే నేను లిక్విడ్ తయారు చేస్తాను అంతే. వాళ్ళు ఎవ్వరు వాళ్ళకి తెలియదు కదా ఏం చెప్తానో. మేము పొలి తినేసి తొక్కలాడేమంటుంది, ఏంటి మా వెనకాల తిరుగుతుంది తొక్కలు ఇవ్వండి అనేసి అన్ని ఓవరు మా పిల్లలు. అవన్నీ కలెక్షన్ చేసి ఇన్ని పళ్ళు కొన్నాను. అవన్నీ తినిమని వాళ్ళకి ఇచ్చేసి తొక్కలు ఒక దగ్గర పడేయండి అంతే. వాళ్ళు ఎలాగో నవ్వుకొని మళ్ళీ ఏరి ఒక కవర్లో పడిచి నాకు ఇచ్చిన ఒక దగ్గర పెట్టాను. అవన్నీ 3 రోజులు 2 రోజులు అవుతుందండి. ఇవన్నీ కలెక్షన్ చేసి ఒక దగ్గర పెట్టాను.
ఈ వేళకి నాకు కొంచెం తీరికైంది, అందుకే ఇవాళ పెంజాయం లిక్విడ్ తయారు చేశాను. ఇప్పుడు ఈ లోపల ఇదిగో ఇది చేపలదా చూసారు కదా, ఇది పప్పాయ. ఇప్పుడు పప్పాయ వేసుకుందాం. నేను మొక్కలకి ఎత్తాను, ఒకసారి చూడండి. ఇది 10 లీటర్లు. ఇదిగో చూసారా ఎంత వేస్తున్నాను అంటే 10 లీటర్లకి అంత వేయాలి. ఇప్పుడు ఇవన్నీ అన్ని మొక్కలకి కొన్ని కొన్ని ఇచ్చుకున్నామండి. మొత్తం అన్ని మొక్కలకి మొక్కలు అన్నిటికి గులాబీ మొక్కలు అన్ని మొక్కలకి ప్రతి మొక్క వేసుకోవాలి మనం. అంతేనండి, అన్ని మొక్కలకి ఇలా ఇచ్చాలి మనం, మొక్కలకి అన్నిటికి. మీకు మళ్ళీ తర్వాత ఎత్తాను. ఇప్పుడు నాకు ఈడేళ్ళు ఎంత అయిపోతుంది కదా, అయిపోయిందండి. అంతే, నేను బయోఎంజైమ్ తయారు చేశాను. తర్వాత ఇది పప్పాయి తర్వాత మళ్ళీ ఎత్తాను. ఈ పప్పాయి కూడా రేపు ఎల్లుండి ఎత్తాను. ఇప్పుడు ఇది రొయ్యలది లిక్విడ్ వేయడం ఎలాగో చెప్పాను కదా. ఇప్పుడు ఈ నేను చేసిన వీడియో మీకు నచ్చితే ఎక్కువగా లైకులు చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండి బెల్ ఐకాన్ నొక్కండి. ఎంఆర్ఎస్ గార్డెనర్కి సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇలా చేసుకొని న్యాచురల్గా పండించుకోండి, న్యాచురల్గా తినండి, ఆరోగ్యంగా తినండి, ఆదాయం పొందండి. అలాగా మీరు ఆర్గానిక్గా తిని హ్యాపీగా ఉండండి. ఒకటి మనం 2 పాజులు పెట్టుకున్నా మనం ఆర్గానిక్గా తినేది అది ఒక హ్యాపీ కదండి. నేను ములంకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు, తోటకూర, గోంగూర, బచ్చల కూర అన్నీ పండిస్తున్నాను. మధ్య మధ్యలో నాకు కొన్ని పళ్ళు వస్తున్నాయి, పప్పాయి వస్తుంది, జామ పళ్ళు వస్తున్నాయి, తర్వాత సపోటా వస్తుంది, సీతాఫలం వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తున్నాయండి. అంతే, ఇన్ని కాదు కానీ మనం తిన్నాడికి మనం తోటలో పండించుకున్నాం కదా అని తృప్తి. అదేనండి, మీరు కూడా అలాగే మన సొంతంగా పండించుకోండి. 1 తిన్నా 2 తిన్నా అది ఒక హ్యాపీ, మన తృప్తి. మనం ఇలా పండించుకొని తింటే. ఇంతేనండి, మళ్ళీ వీడియో కలుసుకుందాం. అంతవరకే బాయ్ అండి.